సైబర్ క్రైమ్ ఒప్పందాన్ని ఆమోదించిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ. అర్థమైందా? సో సైబర్ క్రైమ్ ఒప్పందం, సైబర్ క్రైమ్ అగ్రిమెంట్ అనేటువంటిది దానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్లో వన్ ఆఫ్ ది వింగ్ అయినటువంటి జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలపటం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ సైబర్ క్రైమ్ అనేటువంటి ఒక కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది లీగల్లీ బైండింగ్ అండి. ఒక్కసారి కనుక ఇక్కడ యుఎన్ కన్వెన్షన్ అగైనెస్ట్ సైబర్ క్రైమ్లో ఏ డెసిషన్ అయినా కానీ తీసుకున్నారు అంటే ఆ ఆ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దానికి తల వంచాలి. అర్థమైందా? సో ఎందుకంటే ఇది లీగల్లీ బైండింగ్ ట్రీటీగా మనం చెప్తూ ఉంటాం. ఏదో ఇప్పుడు సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతూ ఉన్నాయి, దానిలో తీసుకున్నటువంటి డెసిషన్స్ లీగల్లీ బైండింగ్ కాదు, దే ఆర్ వాలంటరీ బేసిస్. సో నచ్చితే ఫాలో అవ్వచ్చు, నచ్చకపోతే వదిలేయవచ్చు. బట్ ఇక్కడ ఈ కన్వెన్షన్లో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా లీగల్లీ బైండింగ్గా మనం చెప్పుకోవాలి. అర్థమైందా? సో ఇది ఎందుకు ఏర్పాటైంది అంటే ప్రపంచంలో మనకి సైబర్ క్రైమ్స్ అనేటువంటి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఫోన్ చేస్తూ ఉంటారు, లాటరీ వచ్చింది, 10 కోట్ల రూపాయల లాటరీ వచ్చింది, సో వెంటనే మీరు 1,00,000 రూపాయల అకౌంట్లో వేయండి, 10 కోట్ల రూపాయలు తీసుకోండి అని ఫోన్లు వస్తూ ఉంటాయి. లేదా మీరు కారు అమ్ముతాం, మాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కారు అమ్ముతాము, 10,000 రూపాయలకే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కారును అమ్ముతాం, వెంటనే కొనండి, మా అకౌంట్లో డబ్బులు వేయండి అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదా జాబ్ వచ్చిందనో రకరకాల మెసేజ్లు వస్తూ ఉంటాయి. లేదా మీ అకౌంట్లో 5,000 రూపాయలు వెంటనే మేము డబ్బులు వేసాము, మర్చిపోయి వేసాము, తిరిగి మీరు డబ్బులు చెల్లించండి వెనక్కి అని మెసేజ్లు వస్తుంటాయి. సో ఎప్పుడైతే తిరిగి మళ్ళీ డబ్బులు చెల్లిస్తామో మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా స్వాహా అయ్యేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో దాని వలన ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ సైబర్ క్రైమ్స్ వల్ల నష్టపోతున్నటువంటి సందర్భాన అందుకోసమే అవి జరగకుండా ఉండే విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కన్వెన్షన్ని తీసుకురావడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క సెక్రటరేట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ మనం చూసాం, యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనేటువంటిది ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో దీని యొక్క సెక్రటరేట్ అనేటువంటిది ఉంటుంది.